తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆమె తెలిపారు. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా రాత్రి శ్యామ్ సింగ్ రాయ్ చేస్తూ ఉదయం మరో మూవీ నైట్కి వెళ్ళేదాన్ని. అయితే ఒకరోజు రాత్రి నన్ను చూడటానికి నా చెల్లి పూజ కన్నన్ వచ్చింది. తనతో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేశా. కన్నీళ్ళు ఆగలేదు. ఒప్పుకున్న సినిమాలు చేయాలని ఉంది, కానీ ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుంది అంటూ నా బాధను ఆమెతో చెప్పుకున్నా. అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదు. దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నిర్మాత దగ్గరికి వెళ్ళి మా అక్క ఏడుస్తుంది, ఒక్కరోజైనా సెలవు ఇవ్వండి అని చెప్పి అడిగింది. అయితే దీంతో స్పందించిన నిర్మాత వెంకట్ బోయినపల్లి వెంటనే స్పందించారు. 10 రోజులు సెలవు తీసుకోమ్మా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేసి అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్కి రావచ్చు అన్నారు. అది ఆనాటి రోజులు సాయి పల్లవి గుర్తు చేసుకున్నారు. కథానాయకుడిగా రాహుల్ సాంకృతో దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సాయి పల్లవి చందు మొండెడి దర్శకత్వం తాండేలు నటిస్తుంది. నాగచైతన్య కథానాయకుడిగా దీంట్లో పాటు నితీష్ తివారీ రామాయణంలో సీతగా నటిస్తున్నట్టు మనకి సమాచారం. మీరు కూడా సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్